ఈ బీసీ రిజర్వేషన్ 42% యాక్సెప్టబుల్ వస్తే అది ఓకేనా? అది అనుకూలంగా వస్తే నా రాజీనామా ఇస్తా తీసుకొని పో. ఇట్స్ ఇంపాసిబుల్. పాసిబుల్ కాదు. వీళ్ళు చేసిన ప్రక్రియ తప్పు. పాసిబుల్ కాదు. ఏమైనా ఇప్పుడు విషయం ఏంటంటే, మొన్న ఆ జడ్జి గారు ఏదైతే 8వ తారీఖు రోజు మీ వాదన వింటామన్నారో, ఆయనది ఇవాళ రిటైర్మెంట్. ఇవాళ రిటైర్మెంట్ ఆయనది ఇవాళ రిటైర్మెంట్ ఫంక్షన్. ఇక రేపు ఏ జడ్జో ఏం కథనో ఎవడు తెలియదు. ఇక అంటే వీళ్ళు పోయిన ప్రక్రియ కరెక్ట్ కాదు, అందుకు నిలబడదని చెప్తున్నా. ఈ మాట రేవంత్ రెడ్డికి తెలుసు నిలబడదని, జానారెడ్డికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కేవలం బీసీలను ఇప్పుడు అక్టోబర్ ఫుల్స్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. సహజంగా ఏప్రిల్లో చేస్తుంటారు కానీ వీళ్ళు అక్టోబర్లో చేసే కార్యక్రమంలో ఉన్నారు. అంతే. ఈ ప్రక్రియల ద్వారా, ఈ వాటాల ద్వారా, ఈ కోటాల ద్వారా మాకు ఒరిగేది ఏమీ లేదు. మాకు పొలిటికల్ పవర్ ద్వారానే ఏమైనా జరగాలి.